పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్నారు మహాత్మా గాంధీ. పచ్చని పంట పొలాలు, ఇంటింటా పాడిగేదెలు, ముచ్చటైన ఇళ్లు, అందమైన రోడ్లు, ప్రశాంతమైన పల్లెటూరుకు ఆనవాళ్లు. వీటన్నిటికీ తోడు అక్కడున్న వారంతా కులమతాలకు అతీతంగా ఒక్కటైతే ఆ ఊరు స్వర్గధామమే అవుతుంది. అలాంటి ఊళ్ళు ఆ రోజుల్లో కానీ ఇప్పుడెక్కడున్నాయిలే అనిపించొచ్చు. కానీ అచ్చు గుద్దినట్టు అంతటి ఆదర్శవంతమైన ఊరు ఈ హైటెక్ యుగంలో కూడా ఉంది. అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న నిజామాబాద్ అంకాపూర్ పై ABN స్పెషల్ రిపోర్ట్. అంకాపూర్ అంటే సిటీ కాదు, కనీసం చిన్న టౌన్ కూడా కాదు. కేవలం 9,000 మంది జనాభా ఉండే చిన్న పల్లెటూరు. అన్ని పల్లెలు వ్యవసాయం మాని వ్యాపారాలు, ఉద్యోగాలు అంటూ వలసలు పోతుంటే అంకాపూర్ వాసులు మాత్రమే మట్టిని నమ్ముకుని బాగుపడ్డారు. భూముల్లో సిరులు పండిస్తున్నారు. అంకాపూర్ వాసులకు వ్యవసాయం దైవంతో సమానం. కష్టపడి పంటలు పండించడం, వచ్చే డబ్బుతో సుఖంగా జీవించడం, ఈ రెండే అక్కడి వారికి తెలుసు. గ్రామ పరిధిలో 4,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏ సీజన్లో చూసినా 1 సెంటు భూమి కూడా ఖాళీగా కనిపించదు. ఇంటిల్లపాది ఉదయం లేచిన దగ్గర నుంచి చీకటి పడే వరకు పొలం పనిలోనే నిమగ్నమై ఉంటారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పొలం ఉంది. అంతా సన్న చిన్నకారు రైతులే తప్ప భూస్వాములు లేరు. ఇక్కడ ప్రధానంగా పసుపు, సోయాబీన్, వేరుశెనగ, ఎర్రజొన్న, మొక్కజొన్న పంటలను పండిస్తారు. వాటిలో అంతర్ పంటలుగా కంది, జొన్న, సజ్జ, ఉల్లి పంటలు సాగు చేస్తారు. గతంలో కేవలం బోర్ల మీద ఆధారపడి పంటలు పండించేవారు. 2 ఏళ్ల క్రితం రైతులంతా ఒక్కటై ప్రభుత్వ సహకారంతో గుత్ప ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఏడాదికి 3 పంటల సాగుకు సరిపడా నీరు పొలాలకు అందుతోంది. నీటి కొరత తీరడంతో వాణిజ్య పంటలే కాక కూరగాయల సాగుపై కూడా దృష్టి పెట్టారు రైతులు. తక్కువ నీటి వినియోగంతో అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు. అప్పటి నుంచి అంకాపూర్ రైతుల దశ తిరిగింది. ప్రతి ఏటా లాభాలు చవిచూస్తున్నారు. ఏడాదికి కొత్తిమీర కానీ, టమాటాలు కానీ, పసుపు కానీ 3 పంటలు తీస్తాం ఒక సంవత్సరంలో. ఎకరాకైతే 1,50,000 వస్తాయి. పసుపుకి అయితే తడి కూరగాయలు అంటే తక్కువ వస్తాయి, ఎక్కువ వస్తాయి, ఖర్చులు పోతాయి. వెళ్ళి ఏడాదికి అయితే 40 లక్షలు మిగులుతాయి. 5 ఎకరాలు ఉంటాయి. 3 ఎకరాల్లో సంవత్సరానికి 3 పంటలు తీస్తాం. ఫస్ట్ పంట మక్క, పసుపు పెట్టుకుంటాం. మళ్ళీ మధ్యలో మక్క తీసేసి ఉల్లి, కొత్తిమీర ఆ పంట వేసుకుంటాం. అది తీసేసిన తర్వాత జొన్న, పసుపు తీసేసి మళ్ళీ టమాటా చెట్లు 3 పంటలు తీసుకుంటాం. మాకు వచ్చే లాభం అంటే మంచిగా రేట్లు ఉంటే ఎక్కువ రావచ్చు. మామూలుగా అంటే బీగానే 20,000 అంటే 3 ఎకరాలకు 60,000 ఆదాయం ఉంటుంది. సేంద్రియ ఎరువుల వాడకం, పాత వ్యవసాయ పద్ధతులు పాటించడమే ఇక్కడ పెరుగుతున్న దిగుబడులకు మరో కారణం. ఇక వీరి మార్కెటింగ్ విధానం కూడా భిన్నంగా ఉంటుంది. తమ ఉత్పత్తులను వేరే చోటుకు తీసుకెళ్లి అమ్ముకునేందుకు వీరు ఇష్టపడరు. సరుకు రవాణా ఖర్చులు తగ్గించుకోవాలన్నదే వీరి ఆలోచన. అందుకే మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా వ్యాపారులు ఇక్కడికే వచ్చి కూరగాయలు కొనుక్కుపోతుంటారు. అలా వచ్చే ఆదాయమే గ్రామాభివృద్ధికి పెట్టుబడైంది.